పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. నీ ప్రయాసము నీకు ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఈ సెప్టెంబర్ మాసములో ఏ విషయమై నువ్వు ప్రయాసపడతావో, కష్టపడతావో, పనిని ఆరంభిస్తావో, దేవుడు దానిని నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నీ ప్రయాస నీకు ఆశీర్వాదంగా మార్చునుగాక. నీ పని నీకు ఆశీర్వాదంగా మార్చునుగాక. నీ ఉద్యోగం నీకు ఆశీర్వాదంగా మార్చునుగాక. నీ వ్యాపారం నీకు ఆశీర్వాదంగా మార్చునుగాక. నీ వాహనం నీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నీ బిడ్డలు నీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నీ ప్రయాసమును దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తానంటున్నాడు. ఈ సెప్టెంబర్ మాసములో మనం పడే ప్రయాసంతా కూడా దేవుడు ఎలా మారుస్తానన్నాడంటే ఆశీర్వాదముకరముగా మారుస్తానన్నాడు. నీ ప్రయాసని దేవుడు నీకు ఆశీర్వాదకరముగా మారుస్తానన్నాడు. ఈ దినాలలో మనమందరము కూడా చాలామంది చాలా ప్రయాసలు పడుతున్నాం. చదువుకునేవారు చదువును బట్టి ప్రయాస, అలాగే సంపాదన కొరకు ప్రయాస, ఉద్యోగం కొరకు ప్రయాస పడుతున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒక చోట ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుమో, అది రెక్కల తొడిగి పక్షి వలె ఎగిరిపోవునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడవద్దు, అది రెక్కల తొడిగి పక్షి వలె ఏమవుతుందంట, ఎగిరిపోతుంది. ధనము కావాలని మీరు పరిగెడితే చూడండి, అది పక్షిలాగా ఎగిరిపోతుంది. దేవుడు కావాలని మనం పరిగెడితే ధనము వద్దన్నా నీ వెంట పరిగెడుతుంది. ధనము కావాలని ప్రయాసపడినటువంటి ఆ యొక్క గెహాజీ కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. ఏ మాత్రమో అది ఆయన దగ్గర నిలవలేదు. ధనము కావాలని పరిగెత్తి ప్రయాసపడిన ఆ యొక్క ఇస్కరియోతు యూదా ధనమును సంతృప్తిగా అనుభవించకుండానే ఆయన మరణించాడు. అది ఎగిరిపోయింది ధనము. అలాగే నాకు ధనము వద్దని దేవుడే కావాలని అబ్రహాము ఎప్పుడైతే వెళ్ళాడో గొప్ప ధనవంతుడు కాగలిగాడు. దేవుడు కావాలని పరిగెత్తిన వారిని, ప్రయాసపడిన వారిని దేవుడు ఆశీర్వాదకరముగా వారి జీవితాలని మార్చాడు. ఈరోజు నీ ప్రయాస నీ జీవితంలో నీకు ఆశీర్వాదకరముగా దేవుడు మారుస్తానని సెప్టెంబర్ మాసములో సంఘక్షేమాభివృద్ధి కొడుకులో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ ప్రయాసను నీకు ఆశీర్వాదకరముగా మార్చాలి అంటే మనం ఎలా ఉండాలి? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎవరైతే ప్రభువునందు ఉంటారో, ప్రభువునందు ఉన్న వారి ప్రయాస ఎప్పటికి కూడా వ్యర్థము కాదు. ప్రభువునందు మీరు ఉండటం లేదు కాబట్టి నెలకూడిక జరుగుతుంది, బుధవారపు సన్నిధి జరుగుతుంది, ఆదివార ప్రార్థనలు జరుగుతున్నాయి, శుక్రవార ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి. మనము ప్రభువునందు ఉంటున్నామా, ప్రభువుకి వేరే ఉంటున్నామా? కొమ్మ ఎప్పుడు కూడా చెట్టును ఆనుకొని ఉంటే అది జీవము కలిగి పచ్చగా ఉండి అది ఫలములు కలిగినదిగా ఉంటుంది. చెట్టు నుండి కొమ్మ వేరే జీవించినట్లయితే అది ఎండిపోతుంది. అలాగే మనము కూడా చెట్టైన దేవునికి కొమ్మ వలె మనము ఆనుకొని ఉంటే ఫలిస్తాం. ఆ చెట్టు నుండి కొమ్మ వేరైపోతే ఎలా ఎండిపోతుందో, దేవుని నందు వేరుగా ఉంటే మనం ఫలించం. ప్రభువునందు మనము కలిగి జీవించినట్లయితే మన జీవితం ఫలిస్తుంది. నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ ప్రయాసను దేవుడు ఎలా మార్చబోతున్నాడంటే నీకు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఆమెన్ చెప్దా? అందరూ చెప్పాలి ఆమేన్. నీ ప్రయాసను దేవుడు ఎలా మార్చబోతున్నాడు?
ఆశీర్వాదకరంగా. కొంతమంది ప్రయాస చాలా తమాషాగా ఉంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము, సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువారిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసినారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఇలా ప్రయాస చూడండి, ఏంటంట, ఎదుటివాని తప్పులను పట్టవలనని ప్రయాసపడుదురు. మన ప్రయాస బిడ్డలను చదివించాలని, అప్పులు తీరాలని, రోగము నయమవ్వాలని, కరువు కొట్టివేయబడాలని, సమస్యలు తొలగాలని, గర్భఫలము కలగాలని, వేదన తొలగాలని, పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తబడాలని, కన్నీరు నాట్యంగా మార్చబడాలని, శ్రమలు ముక్కచక్కలవ్వాలని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని, సంపూర్ణుడిగా దేవుని యందు నిలిచి ఆయన ఎదుట నిలవబడాలని, రాకడకు సిద్ధపడాలని మన యొక్క ప్రయాస కనబడుతుంది. కానీ కొంతమంది ప్రయాస ఎలా ఉందంట, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఈ ప్రయాస మనకు అవసరమా? చెప్పండి, నీ జీవితంలో ఎన్ని ప్రయాసలు లేవు? ఈ ప్రయాస వలన నీ జీవితంలో ఉపయోగం ఏమీ లేదు. చాలామంది కూడా దీని కొరకై సత్యం పలక తన పొరుగు వారిని ప్రతివాడు వంచును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. తప్పులు వెదికే ప్రయాసపడతారు, ఎదుటివాడిని తగ్గించే విషయంలో ప్రయాసపడతారు, కించపరిచే విషయంలో ప్రయాసపడతారు, హేళన చేసే విషయంలో ప్రయాసపడతారు. కాబట్టి ఇటువంటి ప్రయాసలు అనేవి మన జీవితంలోకి వద్దు. మన ప్రయాస వేరు. ఎదుటివారిలో తప్పులను పట్టవలనే ప్రయాసలు మనకి వద్దు. మన జీవితంలో దేవుని వల్ల మేలు పొందవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆ వాటి కొరకై మనము ప్రయాసపడేవారుగా ఉందాం. దేవుని స్తోత్రం. కాబట్టి జగడములకు సాధ్యమైనంత వరకు మీరు దూరముగా ఉండుడి. అపహాస్యము చేయువాని యొద్ద కూర్చుండవద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటే మీ పనులన్నిటినీ దేవుడు సఫలము చేస్తాడు. నీ పనులు అవ్వాలంటే కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలమున ఇప్పుడు అర్థమైందా? ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నడవకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాస్యకులు కూర్చున్న చోటున, ఎదుటివాని తప్పులు పట్టుకోవాలని ప్రయాస పడుదురు. అలా ప్రయాసపడేవారు ఎవరు? అపహాస్యకులు. ఎవరు చెప్పండి? అపహాస్యం చేయాలంటే ఏదో తప్పు నీలో కనపడాలి, దొరకాలి. అపహాస్యం చేసేవాడు నీ బలహీనత దొరికినప్పుడు ఏం చేస్తాడు? మనుష్యులలో పెట్టి ఆ బలహీనతను ఎత్తి అపహాస్యము నిన్ను చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో దేవుడు సహాయం చేయాలంటే ఎక్కడ కూర్చోకూడదు. ఇవాళ ఎదుటివారిని నువ్వు కూర్చున్నావు, ఎవరో వచ్చారు, ఆ వ్యక్తిని అపహాస్యం చేశాడు అనుకో, నువ్వేం చేస్తావు? వాడిని చూచి ఈయన నా మాటకి, ఆ అపహాస్యానికి చక్కగా నవ్వుతావు. నీ జీవితంలో నీ ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. నువ్వు ఎక్కడ కూర్చున్నావో తెలుసా?
అపహాసకులు కూర్చుండు చోటన కూర్చున్నా. ఎవరినైనా గేలి చేసినా, ఎవరినైనా గేలి చేస్తున్నా, ఎవరినైనా అపహాస్యం చేస్తున్నా, ఆ అపహాస్యం చేసేవారి దగ్గర, జోక్స్ వేసేవారి దగ్గర, మనిషిని కించపరిచే వారి దగ్గర, హేళన చేసేవారి దగ్గర, తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర, కించపరిచి మాట్లాడే వారి దగ్గర నువ్వు కూర్చోవద్దు. ఎందుకంటే నువ్వు ప్రభువునందు లేవు. దేవుని వాక్యం చెప్తుంది, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండవద్దు. అలాగున నీవు కూర్చుంటే ఎదుటివాని తప్పులను పట్టుకోవాలని ప్రయాసపడే అపహాసకుల దగ్గర కూర్చుంటే నీ ప్రయాస వ్యర్థమైపోతుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన యందు నీవు నిలిచి ఉండి ఆయనతో సహవాసము చేసి ప్రభువునందు నీవు నిలిచి ఉంటే నీ ప్రయాసని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇప్పుడు ఎప్పుడైనా నీ పక్కన కూర్చున్నవాడు గేలి చేసినప్పుడు అక్కడ కూర్చుంటే నీ చేలో ప్రయాస ఏమైంది? నీ బిడ్డల కొరకు పడే ప్రయాస ఏమైంది? నీ ఉద్యోగం కొరకు పడే ప్రయాస ఏమైంది? అపహాస్యం చేసే వారి దగ్గరే కానీ, జోక్స్ వేసే వారి దగ్గర కానీ, గేలి చేసే వారి దగ్గర కానీ, కించపరిచే వారి దగ్గర కానీ, తక్కువ చేసి మాట్లాడే దగ్గర కానీ ఎప్పుడు కూడా వారి దగ్గర కూర్చోవద్దు. ఒకవేళ వారితో సహవాసం చేస్తే విడిచి పక్కకి వెళ్ళిపో. కూర్చున్నా వారి దగ్గర నుంచి లేచి వేరుగా కూర్చో. దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. ఎప్పుడైనా దేవుని బిడ్డలతో సహవాసం చేయి. నువ్వు నవ్వించే మాటలు ఆ మనిషికి ఆరోగ్యకరంగా ఉండాలి కానీ మనసుకు గాయం చేసేవిగా ఉండకూడదు. హృదయానికి గాయం చేసేవిగా ఉండకూడదు. ఆ మనిషిని ఉల్లాసపరిచేవిగా ఉండాలి, ఆనందింపచేసేవిగా ఉండాలి. నువ్వు నవ్వించేటువంటి ఆ మాటలు కానీ, ఆ సంభాషణ కానీ ఆ మనిషికి ఆరోగ్యం కలిగించేదిగా ఉండాలి కానీ ఆ మనిషిని బాధ పెట్టేవిగా ఉండకూడదు. అటువంటి అపహాసకుల దగ్గర కూర్చుండకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగను కూర్చుంటే నీ ప్రయాసంతా వ్యర్థం. ఎప్పుడు నీ ప్రయాస నీకు ఆశీర్వాదకరంగా మారుస్తుందంటే ప్రభువునందు ఉండిన ఎడలా. ప్రభువునందు నీవు ఉంటే నీ ప్రయాస, ప్రభువునందు నువ్వు పడిన ప్రయాస వ్యర్థము కానేరదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్ర. 3 చోట్ల మనం ఉండకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకూడదు. వారు మాట్లాడే మాటలు నీకు వినాలనిపించినా, నీకు నవ్వాలనిపించినా అక్కడ అపహాసకులుండు చోటన నీవు కూర్చోండొద్దు. ఎందుకంటే ఇవాళ వారిని అన్నవాడు రేపొద్దున నిన్ను అనడని గ్యారెంటీ ఏమిటి? ఇవాళ ఎదుటి వారిని అన్నవాడు రేపు నిన్ను అనడని గ్యారెంటీ ఏమిటి? వాడు లేనప్పుడు వాడి గురించి మాట్లాడినప్పుడు, నీవు లేనప్పుడు నీ గురించి మాట్లాడని గ్యారెంటీ ఏమిటి? అటువంటి అపహాస్యకులతో మనము సహవాసము చేయకూడదు. వారు కూర్చుండు చోటున కూర్చుండకూడదు. నీ పనులు సఫలపరచబడాలి అంటే నువ్వు ఎవరి యందు ఉండాలంటే ప్రభువునందు ఉండాలి. ఎవరి యందు ఉండాలి? ప్రభువునందు ఉండాలి. కాబట్టి ప్రభువునందు మీ ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థము కానేరదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. క్రీస్తులో మన ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కానేరదు. కొంతమందిని చూసి ఈ కార్యక్రమము, ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి దేవుని వాక్యాన్ని గనక మనం చూడగలిగితే, అమ్మా, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండినది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకున్నాం. అరలబెట్టి ఆ ఓడను చేసి లోపటనో వెలుపటనో దాన్ని కీలుపుయవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడగనో 50 మూరల వెడల్పునో 30 మూరల ఎత్తుగలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరుడి కిందకి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కకు ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ
అంతస్తు గలదిగా చేయవలెను. దేవుని స్తోత్రం. ఈ మాటలు ఎవరు చెప్పారండి? చెప్పాలి. దేవుడు నోవాహుకి ఒక పని చెప్పాడు. చితిసారకపు మ్రాను చేత నీవేం చేయాలంటే ఓడను కట్టాలి. లారీలు తోలి నోవాహు ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పాడని ఎవరు నవ్వుకున్నా, ఎవరు ఏమైనా అనుకున్నా నాకు అనవసరము, దేవుడు నాతో చెప్పాడని చితిసారకపు మ్రానుని ఆయన ఏం చేశాడంటే తీసుకుని వచ్చి దేవుడు చెప్పిన పనిని, దేవుడు పెట్టిన పనిని ఆయన ప్రయాసతో చేస్తున్నాడు. దేవుని పనిని జరిగించుచూ ఉన్నాడు. అక్కడ 3 కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాడు. కుటుంబము ఉన్నది, చక్కగా సాగుతున్నది. అటువంటి సమయంలో దేవుడు మాట్లాడాడు, అబ్బాయి 40 రాత్రింపగళ్ళు వర్షం కురుస్తుంది, అందరూ కూడా నీట మునిగి చనిపోతారు, కాబట్టి రక్షించబడాలి అంటే నీవు సువార్త ప్రకటించు. నేను చెప్పిన రీతిగా, నేను చెప్పిన కొలతల ప్రకారము చితిసారకు మ్రాను చేతనే నీవు ఓడ కట్టాలి అని దేవుడు చెప్తే ఆయన దేవుడు చెప్పిన మాటని విని గైకొనుచు నడుచుకొనుచు ఆయన చితిసారకు మ్రాను ఎక్కడ ఉందో కనుగొని ఆయన ప్రయాసపడి ఆ మ్రాను తెచ్చి దేవుడు చెప్పినటువంటి పనిని ప్రేమతో ఆయన జరిగించున్నాడు. ఈరోజు కూడా దేవుడు దైవజనుడు ద్వారా సంఘ క్షేమాభివృద్ధి కూడికను దేవాలయంలో దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మనం దేవుని రాజ్యం కట్టాలి, దేవుని ఎత్తు చూయించాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి, దేవుని కార్యము అశ్రద్ధ చేయకూడదు, దేవుని కార్యాన్ని శ్రద్ధతో చేయాలి అని మీరు నోవాహువలే దేవుడు మాట విని ఈ బుధవార ప్రార్థనకు వచ్చారే, మీ అందరూ కూడా నోవాహు వంటి వారే ఆమేన్ చెప్పండి. నోవాహు దేవుని పని విషయంలో ప్రయాసపడుతున్నట్లుగా ఈ భూలోకములో దేవుని కొరకు మీరు ఆయన రాజ్యం కట్టడానికి ప్రయాసపడుచున్న వారే ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, 1-2 రోజులు వానబడితేనే ఈ యొక్క రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయిపోయింది. చూడండి, వాగులు, వంకలు, చెరువులు అన్నీ నిండిపోయి, కొంతమంది విజయవాడ ప్రాంతంలో అయితే కొంతమంది చనిపోయారు, కొన్ని ఇళ్ళు మునిగిపోయాయి. కొన్ని దినాల బట్టి చాలామంది మరి ఆ యొక్క ఢాబా పైన ఉంటూ ఆకలి కేకలు వేస్తూ స్థానాలకు ఇబ్బంది పడి, స్త్రీలు ఇబ్బంది పడి, గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడి, చంటి బిడ్డలు ఇబ్బంది పడి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి విజయవాడ ప్రాంతంలో. మనకు అటువంటి పరిస్థితి దేవుడు రాకుండా నేను సజీవుల గుంపులో ఉంచాడు. తినటానికి లోటు లేకుండా చేశాడు, ఉండటానికి లోటు లేకుండా చేశాడు, కట్టుకుంటానికి లోటు లేకుండా చేశాడు. ప్రశాంతంగా ఇక్కడ కూర్చుని నువ్వు దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నావంటే నువ్వు ఎంత ధన్యుడివి. ఒక్కసారి విజయవాడ ప్రాంతం వెళ్ళండి, లేదా సోషల్ మీడియాలో వచ్చి వీడియోస్ చూడండి, కడుపు తరుక్కుపోతుంది ఆ బాధలను చూస్తుంటే. ఆ బాధలు రాకుండా దేవుడు నేను సజీవుల గుంపులు ఉంచి క్షేమమునిచ్చాడు కదా. దేవునికి మనం ఎంతైనా కానీ రుణస్థులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ నోవాహు గారి కాలంలో 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం అనేది ఆగకుండా పడుతుందని చెప్పాడు. దేవుడు చెప్పిన రీతిగానే ప్రయాసపడి కష్టపడి దేవుడు చెప్పిన కొలత ప్రకారము ఓడగట్టుకుంటుంటే వీళ్ళకి పని పాట ఏమీ లేదనుకుంటా. బుధవారం నాడు బైబిల్ పట్టుకుని దేవాలయంలోనికి బయలుదేరారు అని లోకము హేళన చేసినట్లుగా చూడండి. నోవాహు ఓడగడుతుంటే అందరూ కూడా ఈ నోవాహుకి ఏదో పిచ్చి పట్టింది అనుకుంటా, ఏంటి నోవాహు ఇటువంటి ఓడగడుతున్నావేమిటి అని హేళనగా అవహేళనగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇదిగో నోవాహు ఏదో ఓడగట్టుకోమంటున్నాడు, కుదిరినప్పుడు కట్టుకుందాములే చూద్దాములే అని కొందరు నమ్మి అనుకున్నారు, కానీ ఓడ కట్టలేదు. కానీ నోవాహు అయితే దేవుడు చెప్పాడు చితిసారకు మ్రాను తేవాలి, ఆయన చెప్పిన కొలతలతో నేను ఆ ఓడని కట్టాలని ఆయన బిడ్డలు, ఆయన భార్య, కోడండ్రంతా కూడా ప్రభువునందు దేవుని యందు ఆ చితిసారకు మ్రాననే ఓడతో మరి మ్రాను చేత ఓడను కట్టారండి. అలాగే ఈ దినాల్లో చాలామంది మనం వచ్చే నెల వారం వెళ్దాములే, పై వచ్చే వారంలో వెళ్దాములే, మనం తర్వాత చూద్దాములే, ఆరాధనకి వెళ్దాం చూద్దాం, అవకాశం కుదిరితే వెళదాం అన్నట్లుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. దేవుని పని విషయంలో అశ్రద్ధ వహించువాడు శాపగ్రస్తులవుతాడు. అవకాశముండి కూడా ఈనాడు దేవుని సన్నిధికి రాలేనటువంటి శాపగ్రస్తులుగా మిగిలిపోయిన వారు ఎందరో
ఉన్నారు. ఈరోజు నువ్వు శ్రద్ధ కలిగి దేవుని మందిరంలోకి వచ్చావు కదా. ద్వితీయోపదేశకాండంలో ఉన్న 28వ అధ్యాయంలో ఉన్న దీవులన్నీ దేవుడు మీకు దయచేయునుగాక. దేవుని పనిని శ్రద్ధగా జరిగిస్తున్నావుగా, ఆ దీవులన్నీ దేవుడిని కుటుంబానికి దయచేయునుగాక, సంఘమునకు దయచేయునుగాక. దేవుడు చెప్పినట్లుగా ఓడను కట్టారు ఆ కుటుంబం అంతా. దేవుడు ఆ ఓడలోనికి ప్రవేశింపచేశాడు. 120 సంవత్సరాలు ఓడగట్టుకోండి. ఇదిగో రాత్రి పగల వానబడుతుంది, నరులందరూ మునిగి చనిపోతారంటే ఒక్కడు నమ్మలేదు. ఒక్కరు కూడా దేవుడు చెప్పిన మాటను నమ్మి ఓడను కట్టుకోలేదు. గేలి చేశారు, అవహేళన చేశారు. ఆ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం, ఈయనేమో దేవుడు ఓడగట్టుకోమన్నాడు, రాత్రింబగలు 40 రాత్రింబగలు వానబడుతుంది, ఓడగట్టుకోండి అంటే ప్రజలు ఎలా ఉన్నారంటే 24:37 చూసినట్లయితే, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడి ఎలాగుండునో, జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునొచ్చు పెండ్లికిచ్చుచూ ఉండిరి. జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకుని పోవరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. దేని స్తోత్రం. లోపల సామాను తీసుకునంట తొందరగా 2 భార్యాభర్తలు ఇంటి పైకి ఎక్కారంట. అయ్యో నీళ్ళు వచ్చేస్తున్నాయి అని. చూడండి, ఆ నీళ్లు రావటం, ఆ ఇల్లు కూడా నీళ్ళతో పాటు ఏమైందంట, కొట్టుకుపోయి చచ్చిపోయారంట అండి మొన్న. దేని స్తోత్రం. మనం ఎంత క్షేమములో ఉన్నామో అర్థం చేసుకోండి. నోవాహు గారి కాలములో కూడా నీళ్లు లేని కాలం. ఆ దినాలలో 40 రాత్రింబగలు వానబడుతుంది, దేవుడు చెప్పాడు, ఇదంతా మునిగిపోతుందని నోవాహు గారు చెప్తే ఎవరు నమ్మలా. అందరూ గేలి చేశారు, హేళన చేశారు. తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, పెళ్ళికిస్తున్నారు, పెళ్ళికి ఇవ్వబడుతున్నారు. ఇలాగున వారందరూ కూడా లోకములో కలిసిపోయి దేవుని వాక్యానికి ఏమాత్రం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దేవుని మాటల యందు నిలిచి ఉండలేదు. కానీ నోవాహు ఒక్కడే దేవుని మాటల యందు నిలిచి ఉండి దేవుడు చెప్పిన పనిని శ్రద్ధగా జరిగించాడు. 40 రాత్రింపగళ్ళు వానబడే ముందు నోవాహు కుటుంబాన్ని ఓడలోనికి పంపించి దేవుడు తలుపు వేశారు. 40 రాత్రింపగళ్ళు వాన కురుస్తూనే ఉంది. ఇళ్ళు మునిగిపోయాయి, కొండలు ఎక్కారు, చెట్లు ఎక్కారు, చెట్లు మునిగిపోయాయి, కొండలు మునిగిపోయాయి, పర్వతాలు మునిగిపోయాయి. అందరూ కూడా నేట మునిగి చనిపోయారు. ఆ ఓడ ఆ నీటికి కొట్టుకుపోయి ఎత్తైనటువంటి అరారాతు కొండపైన, పర్వతం పైన ఓడ తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టిందంటే నోవాహు కుటుంబాన్ని ఎత్తైన అరారాతు పర్వతం పైన కూర్చోబెట్టింది. నరులందరూ నేట మునిగి చనిపోయారు. చూడండి, ఒక్క నోవాహు కుటుంబం మట్టికి ఆ ఓడలో ఉండి క్షేమముగా ఉండి అరారాతు కొండపైన ఉన్నారు. నీళ్లు ఎండిపోయాక ఆ కుటుంబము ఆ ఓడలోంచి చక్కగా బయటకు వచ్చి క్షేమములో ఉన్నారు, ఆశీర్వాదంలో ఉన్నారు. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు, దేవుని మాట యందు నిలిచి దేవుడు చెప్పిన పనిని చక్కగా ప్రయాసపడి కష్టపడి ఓడ కట్టుకుడును బట్టి ఆ ఓడ ఏం చేసిందంటే తీసుకుని వెళ్ళి ఎత్తైన ఉన్నతమైన అరారాతు కొండపైన నోవాహు కుటుంబాన్ని క్షేమములో నిలబెట్టింది. ఆ ఓడ ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారనే ఓడలోనికి మీరు రాగలిగితే, ఆయన యందు మీరు నిలిచి ఉండగలిగితే, ఆయన యందు మీరు ప్రయాసపడగలిగితే, ఆ ఓడ, క్రీస్తు అనే ఓడ అరారాతు కొండ మీద ఎత్తైన స్థలములో నోవాహు కుటుంబాన్ని ఉన్నతమైన స్థలములో కూర్చుండబెట్టినట్లుగా, నిలబెట్టిన రీతిగా ఈరోజు క్రీస్తునందు మీరు పడుచున్న ప్రయాస నా దేవుడు వ్యర్థము కాకున్నట్లుగా చేయునుగాక. నీ ప్రయాసను దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవుని యందు కలిగిన ప్రయాస, నోవాహు ప్రయాస వ్యర్థమో కాలేదు. ఆ ప్రయాస ఏం చేసిందంటే ఆ క్రీస్తు అనేటువంటి ఓడ తీసుకువెళ్ళి ఎత్తైన అరారాతు పర్వతం పైన ఉన్నతమైన స్థలములో నోవాహు కుటుంబాన్ని నిలబెట్టింది. జనులందరూ కూడా నీట మునిగి చనిపోయారు. అందరూ కేకలు వేశారు, నోవాహు తాత
ఓ నోవాహు తాత, తలుపు తెరువు, తలుపు తెరువు, ఒక్కసారి మా ముఖమును చూసి ఆ తలుపు తెరువయ్యా, నీ నీట మునిగి మేము చనిపోయేలాగా ఉన్నావంటే ఆ ఓడ తలుపు మూసింది దేవుడే, తెరిచేది దేవుడే. నీట ముడిగి అందరూ కూడా ఏమైపోయారు? 40 రాత్రి పగలు వాన పడితే, 2 రోజులు వాన పడితేనే వరదల ముప్పుకి గురై చచ్చిపోతున్నారు జనాలు. 40 రాత్రి పగలు ఆగకుండా వాన పడిందంటండి నోవాహు గారి కాలంలో. ఆ జనులు ఎలా మునిగిపోయి చనిపోయారో అర్థం చేసుకోండి, ఆ కేకలు అర్థం చేసుకోండి. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే క్రీస్తు అనే ఓడలోనికి వస్తారో, బాప్తీస అనుభవంలోనికి వస్తారో, వారందరూ కూడా నిత్య నరకాగ్ని గుండం నుంచి తప్పించబడతారు, ఉన్నతమైన పరలోక రాజ్యములో నిలబెట్టబడతారు. ఆమేన్ చెప్దాం. ఎవరైతే క్రీస్తు సంఘం అనే ఓడలోనికి వస్తారో, క్రీస్తులోనికి ఎవరైతే వస్తారో, యేసు క్రీస్తు ప్రభువారిని నిజరక్షకుడిగా అంగీకరించి క్రీస్తునందు దేవుని మాటల మీ యందు నిలిచి ఎవరైతే ప్రయాసపడతారో వారి ప్రయాస వ్యర్థం కాదు. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. మీ ప్రయాసని నీ దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నీవు పడే ప్రయాస ద్వారా దేవుడు ఉన్నతమైన స్థలములో దేవుడిని కూర్చోబెట్టునుగాక. ఉన్నతమైన స్థలములో నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. రెండవదిగా నేను చెప్తున్నాను, నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం. నోవాహు గనక ఇంటి వారి కొరకు ప్రయాసపడ్డాడు, ఆయన తన ఇంటి వారందరిని రక్షించుకోగలిగాడు. నిర్గమాకాండం 17. తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీములతో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మోషే అంటాడు, యెహోషువా ఈ అమాలేకుల మీద నువ్వు యుద్ధము చేయి, నేను కొండపైకి వెళుతున్నానని చెప్పాడు. ఎవరితో చెప్పాడంటే యెహోషువతో చెప్పాడు. ఆ యెహోషువ మరి చూడండి, ఆయన యెహోషువ మోషే చెప్పినట్లుగా చేసి అమాలేకులతో యుద్ధం ఆడుతున్నాడు. చాలమ్మా, ఇప్పుడు దేవుని మాటే దైవజనుడి మాటగా అక్కడ కనబడుతుంది. అక్కడ ఒక నాయకుడైన మోషే యెహోషువ అనేటువంటి వ్యక్తికి తన కింద ఉన్న శిష్యుడికి చెప్పాడు, నువ్వు అమాలేకులతో యుద్ధము చేయి దేవుని పక్షంగానే. అక్కడ నాయకుడైన మోషే చెప్పగానే దేవుని మందు దేవుని మాటల యందు నిలిచి యెహోషువ దేవుని యందు నిలిచి యుద్ధము చేయటానికై ప్రయాసపడుతున్నాడు. క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదు, దేవుని యందు ప్రయాస వ్యర్థం కాదు. ఈనాడు దేవుడు లేకుండా నువ్వు పడే ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. యెహోషువ దేవుని యందు ప్రయాసపడుతున్నాడు, దేవుని ప్రజల యందు ప్రయాసపడుతున్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన నాయకుడు చెప్పిన పని కొరకై ప్రయాసపడుతున్నాడు యెహోషువ. ఆ ప్రయాసలో తొలగిపోలేదు, నాకెందుకులే అని తొలగిపోలేదు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. కాబట్టి చాలామంది పరిచర్య విషయంలో పాట పాడమన్న విషయంలో, వాక్యం చదవమన్న విషయంలో, పరిచర్య విషయంలో కానీ మా వల్ల కాదని మరి తప్పించుకునే వారు చాలామంది ఉంటారు. కానీ యెహోషువ ఆ మాట విందు తప్పుకోకుండా ఆ పనిలో నిలిచి ఉన్నాడు, ఆ ప్రయాసలో నిలిచి ఉన్నాడు. ఈనాడు దేవుని కలిగి నీవు ప్రయాసపడు, కష్టపడు, పనిని జరిగించు. దేవాలయంలో నీ ప్రయాస ఏంటి? దేవుని కొరకు నీ ప్రయాస ఏంటి? దేవుని మందిరము కొరకు నీ ప్రయాస ఏమిటి? దేవుని రాజ్యం కట్టుటకై నీ ప్రయాస ఏమిటి? దేవుని యందు నిలిచి ఉండి నువ్వు ప్రయాసపడు. నువ్వు ప్రయాసపడితే ప్రభునందు నువ్వు పడిన ప్రయాస ఎప్పటికి కూడా వ్యర్థం కాదు అన్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చాలామంది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, తొందరగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మనందరికి సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై
కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. గట్టిగా చెప్దాం. మీ అందరూ ఈ నెల కూడికలో ఎలా ఉండటం లేదు? ఈ నెల కూడికలో మీరు ఎలా ఉండటం లేదు? సువార్త అయితే వింటున్నారు, వాక్యం అయితే వింటున్నారు, కానీ విశ్వాసులందరితో మీరు కలిసి ఉండటం లేదు. కాబట్టి మీ ప్రయాసంతా చెప్పాలి నిష్ప్రయోజనం అయిపోతుంది. గడిగలు చెప్దాం. వినువారు మట్టుకు మీరు వింటున్నారు, కానీ మీ ప్రయాసంతా ఏమైపోతుంది? కాబట్టి నెల కొడుకులు మనం అందరం ఎలాగుండాలి? సంఘక్షేమాభివృద్ధి కొడుకులు మనమందరం ఎలా ఉండాలి? సువార్త వినిన వారమై ఉండి సంఘముతో కలిసి గనక దేవుని యందు నిలిచి ఉంటే మన ప్రయాస వ్యర్థము కాదు. నీ ప్రయాస దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నమ్మిన వారు చెప్పులు కొట్టి ఆయన నామాన్ని మహింపరచండి. నిన్ను గెలిపిస్తాడు, నీకు ఘనతనిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చూడండి, యుద్ధము చేయటానికి వెళ్ళాడు అమాలేకులతో యెహోషువ. ఓడిపోతున్నాడు, కానీ ప్రయాసపడుతున్నాడు, యుద్ధం చేయమన్నాడు నాయకుడని. అప్పుడు మోషే చూసి తన 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయగా చూడండి, అక్కడ యెహోషువ అమాలేకుల మీద యుద్ధం చేయిస్తున్నాడు. దేవుని సన్నిధిలో తల్లిగా ఉన్న నీవు, నీ కుటుంబానికి నాయకురాలుగా ఉన్న నీవు దేవుని సన్నిధిలో 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే నీ బిడ్డలో చదువులలో విజయం పొందుతారు. ఆమెను చెప్తా. నువ్వు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయగలిగితే వ్యవసాయంలో, వృత్తుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో నీ భర్త విజయం పొందుతాడు. ఆమెను చెప్పండి. దేవుని సన్నిధిలో 2 చేతులెత్తి నీవు మోషేలాగా చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా విజయము పొందుకుంటారు. ఆమేన్. మోషే 2 చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే యెహోషువ అమాలేకుల మీద విజయం పొందుతున్నాడు. కత్తి చేత అందరినీ హతము చేస్తున్నాడు. కానీ 2 చేతులు ఎంతసేపు ఎత్తగలం చెప్పండి? చేతులు నొప్పి వస్తాయి కదా. నొప్పి వచ్చి ఆయన ఏం చేశాడంటే చేతులు దించగానే అమాలేకుల చేతులతో ఇశ్రాయేలీయులైన వారు ఓడిపోతున్నారు. అప్పుడు ఈ సంగతి తెలుసుకున్న ఊరు అహరోనులు అనేటువంటి 2 మనుషులు మోషేకు ఒక రాయి వేసి కూర్చొనిబెట్టి తన 2 చేతులను ఒక పక్కన ఒకడు ఇద్దరు లేపి అలా 2 చేతులు ఎత్తి పట్టుకొనగా మోషే ప్రార్థన చేయగా యెహోషువ కత్తి చేత అమాలేకులందరిని యుద్ధము చేసి గెలిచాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈనాడు నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని గెలిపించే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. నీ భర్తను గెలిపించే వ్యక్తిగా నేను మార్చునుగాక. మోషే వంటి ప్రార్థనాపరుడిగా నేను మార్చునుగాక. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు సన్నిధికి రా, బుధవారం సన్నిధికి రా, నువ్వు 2 చేతులెత్తి ప్రార్థన చేయి. నీ బిడ్డలని, నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని గెలిపించుకుని గెలిచేవాడిగా దేవుడిని ఆశీర్వదించునుగాక. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడని యెహోషువ ఆత్మను పొందినవాడు. చూడండి, దేవుని కలిగి ప్రయాసపడుతున్న యెహోషువ మీదకి ఎవరి ఆత్మ వచ్చేసింది? చెప్పాలి, దేవుని ఆత్మ వచ్చేసింది. దేవుని కలిగి నువ్వు ప్రయాసపడితే, క్రీస్తునందు నువ్వు ప్రయాసపడితే నీ మీదకి ఎవరి ఆత్మ వస్తుంది? దేవుని ఆత్మ వస్తుంది. తర్వాత చదవండి. నీవు అతను తీసుకుని అతని మీదనే చేయించి యాజకుడికి ఏలియాజరు ఎదుటనో సర్వసమాజం ఎదుటనో అతను నిలవబెట్టి వారి కనుల ఎదుట అతనికి ఆజ్ఞము. ఇశ్రాయేలు సర్వసమాజం అతని మాట వినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. సర్వసమాజం ఎదుట అతను నిలవబెట్టి అతని మీద అతని చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. యెహోషువ దేవుని యందు ప్రయాసపడిన బట్టి యుద్ధములో గెలిపించాడు. మోషేకు కలిగిన ఘనతని దేవుడిచ్చాడు. క్రీస్తునందు నువ్వు ప్రయాసపడితే నువ్వు ఏ విషయాల్లో ఓడిపోతున్నావో, వ్యవసాయంలోనా, వ్యాపారములోనా, ఉద్యోగంలోనా, చదువులలోనా, పోరాటాలలోనా, జీవితంలోనా, కుటుంబములోనా,
బంధువులలోన ఎక్కడ నీవు ఓడిపోతున్నావో ఈరోజు నువ్వు క్రీస్తునందు నిలుచున్నావు కాబట్టి నువ్వు ఎవరి ఎందుట నువ్వు ఓడిపోతున్నావో నా దేవుడు యెహోషువని అమాలేకుల మీద గెలిపించిన నా యేసయ్య క్రీస్తునందు నీ ప్రయాస వ్యర్థము కాకున్నట్లుగా నా యేసయ్య ఈ రోజు నుంచి ఈ సెప్టెంబర్ మాసములో నిన్ను గెలిపించునుగాక, నీకు ఘనతనిచ్చునుగాక, నిన్ను గెలిపించునుగాక, నీకు ఘనతనిచ్చునుగాక. ఆమేన్. క్రీస్తునందు మీ ప్రయాస ఎప్పటికీ, ఎవరైతే ప్రయాసపడతారో వారి మీద ఎవరు ఆత్మ వస్తుంది, ఎవరు దృష్టిస్తారు, ఎవరు గెలిపిస్తారు, ఎవరు గంతరిస్తారు. కాబట్టి క్రీస్తునందు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. మూడవదిగా చెప్పి ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ అమ్మా వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే నేనుగాను, నాకు తోడయున్న దేవుని కృపయే. కొలసీ పత్రిక 1:28. కొలసీ పత్రిక 1:28. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని అమ్మా సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషుని బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషుని బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవుని స్తోత్రం. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరంటే ప్రయాసపడేది? పౌలు గారు. దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? క్రీస్తునందు సంపూర్ణంగా చేసి మనందరినీ ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్తమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పే విషయంలో ప్రయాసపడుతున్నాడు, బోధించే విషయంలో ప్రయాసపడుతున్నాడు, ప్రకటించే విషయంలో ప్రయాసపడుతున్నాడు. క్రీస్తునందు మన అందరినీ సంపూర్ణునిగా నిలబెట్టాలని ఆయన ప్రయాసపడుతున్నాడు, పోరాడుచూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఆయన వచ్చినప్పుడు, ఆయన ఎదుట నిలవబడినప్పుడు మనమందరము కూడా మనలో మచ్చ ఉండకూడదని, దాగుడు ఉండకూడదని, ముడత ఉండకూడదని, కలంకం ఉండకూడదని అపోస్తలుడైన పౌలు గారు సంఘముల విషయమై ప్రయాసపడుచున్నాడు. ఈనాడు మనము కూడా అనేక ఆత్మను రక్షించుట కొరకై ప్రయాసపడాలి. పౌలు గారిలాగా నీ కుటుంబాన్ని రక్షించుకునేందుకు నోవాహులాగా, తన కుటుంబం రక్షించుకునేందుకు ప్రయాసపడిన నోవాహులాగా నీ ఉంటే నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ ప్రయాసని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. రెండవదిగా యెహోషువ దేవుని యందు ప్రయాసపడితే శత్రువుల మీద గెలిపించాడు, ఆయనకి ఘనతను ఇచ్చాడు. మూడవదిగా పౌలు భక్తుడు ప్రకటించే విషయంలో, బుద్ధి చెప్పే విషయంలో, సువార్తను అందింపచేసే విషయంలో క్రీస్తునందు సంపూర్ణంగా నిలబెట్టాలని ఆయన బహుగా ప్రయాసపడుతున్నాడు దేవుని సంఘము కొరకు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి అలా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూడగలిగితే, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క 2:14 చూడండి, 2:14. ఇది ఆశ్చర్యము కాదు అమ్మా, సాతాను కాదు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గుర్చిన జ్ఞానం యొక్క సువాసన కనబరుచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోస్తమతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభునందు మీరు బుద్ధి చెప్పండి, ప్రభునందు ప్రకటించండి, ప్రభునందు సువార్త అందింప చేయండి. ప్రభునందు మనమందరం ప్రయాసపడి క్రీస్తునందు సంపూర్ణంగా చేయడానికి ప్రయాసపడండి. దేవుడు ఏం చేస్తాడంటే, పౌలు గారిని ఏం చేశాడంట? విజయోస్తమతో ఈ లోకములో ఊరేగించాడు. ఈరోజు నువ్వు ఏ ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నావో, ఏ ఓటమి పరిస్థితిలో ఉన్నావో, ఏ దుఃఖము పరిస్థితిలో ఉన్నావో, ఏ బలహీనత చేత ఈరోజు నీ సన్నిధికి వచ్చావో, దేవుని సన్నిధిలోకి, కుటుంబంలో కార్యాలు జరగకొచ్చావా, నీ జీవితంలో అప్పులు తీరకొచ్చావా, రోగము తగ్గకొచ్చావా,
మనోవ్యాధి చేత వచ్చావా, అసాధ్యం అనుకున్న కార్యాలు సాధ్యమవ్వాలని వచ్చావా, ఈరోజు నువ్వు ఏ ఓటమి చేత వచ్చావో, ఏ అపజయముతో వచ్చావో, ఏ కృంగిపోయిన పరిస్థితిలో వచ్చావో, ఏ ప్రతికూల పరిస్థితిలో వచ్చావో, ఈరోజు క్రీస్తునందు ప్రయాసపడిన అపోస్తలుడైన పౌలు గారిని దేవుడంట నన్ను విజయోస్తముతో ఊరేగించాడని సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు దేవుని కొరకు క్రీస్తునందు మీరు ప్రయాసపడినారు కాబట్టి నా దేవుడు ప్రతి పరిస్థితిలో దేవుడిని యందు దృష్టించి ఈనాటి నుంచి మిమ్మల్ని అందరినీ విజయోత్సవముతో ఊరేగించునుగాక. నమ్మిన వారు మాత్రమే బలముగా నా యేసయ్య నన్ను విజయోత్సవముతో ఊరేగించబోతున్నాడు. మిమ్మల్ని అందరిని విజయోత్సవముతో ఊరేగించబోతున్నాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు మిమ్మల్ని గెలిపించి విజయోత్సవముతో ఊరేగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య